గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతనిపై కేసులు పెట్టడం అమానుషమని, ఇందులో పొన్నూరు సే పాత్ర కూడా ఉందని న్యాయవాది రాయల్ చెప్పారు. లాయర్ ప్రకాష్ ఎక్కడున్నాడని అడిగితే కనీసం జరిగే విషయం చెప్పకుండా దాచారని, బేతాళ ప్రకాష్పై పెట్టిన కేసులు వెంటనే తీసివేయాలన్నారు. ఈవి నిరసన కార్యక్రమానికి పొన్నూరు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. ప్రజల హక్కుల్ని అలాగే న్యాయవాదుల హక్కులను కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద అలాగే ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి అది నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమానుష వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పొన్నూరు బార్ అసోసియేషన్ జిల్లా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా రిలే వాళ్ళ గురించి ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా పొన్నూరు ఎస్ఐ అండ్ వాళ్ళ కానిస్టేబుల్స్ అందరూ కలిసి హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా, అంటే మా లాయర్ విధులు నిర్వర్తిస్తూ ఉండగా వచ్చి వాళ్ళ మీద అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అక్కడ కొట్టడమే కాకుండా అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి డార్క్ రూమ్లో కన్ఫైన్ చేసి అతని మీద ఒక క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించారు. క్రిమినల్ కొట్టినట్టుగా కొట్టి గాయపరిచారు. దీని యొక్క ఎస్ఐ పోలీసుల యొక్క వైఖరిని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా దీనిలో ప్రధాన కారకుడైనటువంటి పొన్నూరు టౌన్ సిఐ అనే అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఎందుకంటే పైన పోలీస్ స్టేషన్ అప్ సైడ్ పైన ఇతన్ని కొడతా ఉంటే ఎస్ఐ మిగతా పోలీసులు అతను ఎక్కడున్నాడో మాకు తెలియదని మమ్మల్ని అందరినీ మభ్యపెట్టడం, ఉన్నటువంటి సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి సిఐ రవికిరణ్. అతన్ని ప్రధానంగా కేసులో మెన్షన్ చేయాలి. ఇప్పటి వరకు మేము చేసినటువంటి ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఫెడరేషన్ స్థాయిలో జిల్లా నాయకులు ఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు జరిగినటువంటి న్యాయం ఏమిటంటే, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ పోలీసు మీద కేసు రిజిస్టర్ చేశారు, కానీ సిఐ, డాక్టర్ వీళ్ళిద్దరి మీద కేసు చేయడం మర్చిపోయారు. అది తప్పనిసరిగా సిఐ, ప్రధాన కారకుడైన సిఐ, అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్కి ప్రధాన కారణమైనటువంటి డాక్టర్ ఫిరోజ్ ఖాన్ పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద కూడా కేసు కట్టాలని మేము వాదిస్తూ ఉన్నాం. అలాగే మా బాధితుడైనటువంటి బేతాళ ప్రకాశ్రావుపై అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు ఒత్తిడి చేసి డాక్టర్ మీద, డాక్టర్తోనూ మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కౌంటర్ బ్లాస్ట్గా 2 కేసులను అక్రమంగా బనాయించారు. ఆ కేసులను తప్పనిసరిగా వెంటనే ఎత్తివేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అమానుష వైఖరిని ఖండిస్తూ ఈరోజు ఈ టెంట్ వేయాల్సి వచ్చింది. ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.